హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు మన వీడియోలో సింపుల్గా 3 డిఫరెంట్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం యాపిల్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక యాపిల్ తీసుకుని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని లోపల ఉండే సీడ్స్ తీసేయండి. ఒక బౌల్లోకి యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన యాపిల్ ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని 2 టీ స్పూన్ షుగర్, 1 గ్లాస్ పాలు, 3 to 4 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. సరిగా గ్రైండ్ చేయకపోతే యాపిల్ ముక్కలుగా ఉండిపోతుంది. కాబట్టి యాపిల్ని మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడబోసుకోండి. లాస్ట్లో మిగిలిపోయే పేస్ట్ని వేస్ట్ చేయక్కర్లేదండి. ఫేస్కి స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. రెడీ అయిన జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ హెల్తీ యాపిల్ జ్యూస్ రెడీ. నెక్స్ట్ గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకుని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసిన 1 కప్పు గ్రీన్ గ్రేప్స్ని వేసుకోండి. దానిలో 2 స్పూన్స్ షుగర్, కొద్దిగా సాల్ట్, 1 కప్పు కూల్ వాటర్, 3 to 4 ఐస్ క్యూబ్స్ వేసుకుని జ్యూస్ బాగా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్తో జ్యూస్ని వడబోసుకోండి. చివరిగా దీంట్లో కూడా పేస్ట్ మిగిలిపోతుంది కదా, దీన్ని కూడా మనం ఫేస్కి స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వడపోసిన జ్యూస్లో అరచెక్క నిమ్మకాయ పిండుకుని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకుని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. అంతే అండి, సమ్మర్లో బాడీని ఎంతో చల్లబరిచే గ్రేప్ జ్యూస్ రెడీ. దీనిలో మనం నిమ్మకాయ, సాల్ట్ యూజ్ చేసాం కాబట్టి ఎండలోకి వెళ్ళేటప్పుడు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బనానా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 3 అరటిపళ్ళని తీసుకున్నాను. ఇవి అమృతపాణి అరటిపళ్ళు అండి. మీరు పెద్దవి కొమ్మ అరటిపళ్ళు కానీ చక్కెరకేళి కానీ తీసుకునేటట్టయితే 2 పళ్ళు సరిపోతాయి. అరటిపళ్ళు వలిచి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. టూ టీ స్పూన్స్ పంచదార, 1 గ్లాస్ పాలు, 3 to 4 ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న జ్యూస్ని స్ట్రైనర్తో వడపోసుకోండి. ఇలా వడపోయడం వల్ల అరటిపండు మధ్యలో బ్లాక్గా ఉంటుంది కదా, అది సెపరేట్ అయిపోతుంది. ఈ జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లో వేసుకుని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. అంతే అండి,
సింపుల్ బనానా జ్యూస్ రెడీ. మనం జ్యూసెస్ ప్రిపేర్ చేసుకున్న వెంటనే వీటిని సర్వ్ చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తాగడం అంత హెల్దీ కాదు. చూసారు కదండి 3 డిఫరెంట్ జ్యూసెస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హెల్దీ జ్యూసెస్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.